Lord, bless my fruit. అయితే ఒక అరగంటకు ముందే స్నానం చేయించిన అనమాట. స్నానం చేయించడమే మంచిగా ఉంది. ఇక వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫుల్ వర్షం వస్తుంది. ఈ వర్షానికి అయితే బయట మొత్తం నిండిపోయింది అనమాట. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా బుడ్డోడికి ఎలా ఉందని కామెంట్ పెట్టారు. మా బుడ్డోడు అయితే క్యూర్ అయిపోయిండు, మంచిగా ఆడుకుంటాడు అనమాట. చూడండి, ఇది అటు ఇటు చూస్తాడు. ఇక ఎన్ని మంత్స్, ఎన్ని డేస్, పుట్టినప్పుడు ఎన్ని కేజీస్ ఉండే అని కామెంట్ చేస్తున్నారు. దీని గురించి అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఆ వీడియోని చూడండి, అప్పుడే మీకు అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, వర్షం అయితే ఫుల్ కురుస్తుంది అనమాట. ఇక వీళ్ళైతే చదువుకుంటున్నారు. చూడండి, అక్కడ కృతిక పాప ఏమో అటు ఆడుకుంటుంది. ఆమె బుక్ పట్టుకొని ఈమె చెప్తాను అనమాట. ఈమె టీచర్ అట, ఆమె స్టూడెంట్ అట. అట్లా ఆడుకుంటున్నారు అనమాట. బయట అయితే వర్షం కురుస్తుంది, బయట ఆడుకుంటూ ఉండే. లేకుంటే ఇక వీడినైతే ఆడిపించుకుంటూ ఇక నేనైతే వంట చేయాలా. మా ఆయన అయితే ఇక షాప్ని చూసుకుంటూ వీడిని కూడా చూసుకుంటారు. ఎట్లా చేస్తాను చూడు, డాడీకే చూడు. హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. ఇంకా పేరు కూడా పెట్టాలి ఫ్రెండ్స్. మీ త్వరలో ఒక మంచి వీడియోతో చేద్దామని చూస్తున్నాము. అవన్నీ పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయి, అవన్నీ చేయడానికి పోవడానికి కూడా. అవన్నీ అయితే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం మంచిగా. సో దాని గురించి అయితే ఒక పెద్ద వీడియోని చేస్తాము. పేరు ఇంకా పెట్టలేదా బాబు, పేరేంటని కూడా అడుగుతున్నారు అనమాట. ఇంకా అయితే పెట్టలేదు పేరు కూడా. ఏమైంది? నువ్వు హాయ్ చెప్తావా? మేము హాయ్ చెప్తాను. చెప్పు. డేవిడ్ మామ హాయ్ అను చెప్పా. మరి నువ్వు చెప్పు బేట. డేవిడ్ మామ హాయ్ అని చెప్పు. డేవిడ్ మామ హాయ్ అని చెప్పు. డేవిడ్ మామ హాయ్ అని చెప్పు. హవర్ ఇవ్వను. ఆమె అయితే నవ్వుతుంది. ఎట్లా నవ్వుతాను చూడండి. మొత్తం అంగడంగడి చేసారు ఇల్లు మొత్తం. ఇక్కడ చూడండి, గొంతలు గింతలు ఇక్కడ పాడేసింది. ఆమె చెప్తాను. ఇప్పుడు వర్షం అయితే బట్టలు అయితే ఉల్లారలేదు. ఇదిగోండి, ఇక్కడ వచ్చి తెచ్చి ఎండ పెట్టేశాను అనమాట. ఇక్కడ ఉల్లార పెట్టేశాను. అసలు ఏమాత్రం ఉల్లారలేదు, కొంచెం మొత్తం పచ్చిగానే ఉన్నాయి. ఉతుకుడు కూడా కొంచెం లేట్గా ఉతికినా. మా పుట్టోడు ఏడ్చుడు అనమాట. ఏమైంది చెప్పు? నీళ్ళని అడగరాదా? ఏమో గుంజుదాన్నో డాడీ ఇస్తాడు. ఇస్తారా? ఇట్లా చేస్తాంది, ఇట్లా చేస్తాంది. ఏమో ఆమె కథ ఆమెకి. ఆ బుక్ని చింపేస్తావు, ఇక మొత్తం చింపేస్తావా? ఇన్ని పడుకోబెట్టా ఆడుకుంటాడు. ఇది కొత్త ఫ్యాన్ ఫిట్ చేసిన మొన్ననే. ఎందుకంటే కూలర్ గాలి ఫుల్ వస్తుంది, మళ్ళీ దాంతో అందుకని ఇబ్బంది అవుతుందని ఇదైతే ఫిట్ చేసినాం. పాత ఫ్యానే ఆ రూమ్లో ఉండి అక్కడ నుంచి తీసేసి ఇక్కడ ఫిట్ చేసినాం అన్నట్టు. తక్కువ గాలి పడుతుందని ఏడుస్తాడు, ఆడుకుంటాడు. దా నీ వాటర్ ఇస్తారా? వర్షం అయితే పడతానే ఉన్నదన్నమాట, తగ్గుతలేదు అసలు. ఈరోజు నైట్ మొత్తం పడేటట్టున్నది. మొత్తం మబ్బు మబ్బై ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి. ఇక భయంగానే ఉంది. బయట అయితే వాటర్ మొత్తం నిండిపోయినాయి. పందిర్లో అటు కోళ్ళ ప్లేస్లో కూడా మొత్తం వాటర్ కారుతున్నాయి అన్నమాట. ఇక్కడైతే ఎక్కడ కారాయి, ఓన్లీ ఇక్కడ మాత్రమే కారుతుంది. అందుకోసమే ఈ డబ్బా అయితే ఉంచిన. ఇక మా కృతిక పాప, చైత్ర పాప అయితే ఆడుకుంటున్నారు. మా బుడ్డోని కూడా వాళ్ళే ఆడిస్తున్నారు అనమాట. అన్నం కూర వండే వరకు మా ఆయన షాప్లో గిరాయికి లేకుంటే మాత్రం మా ఆయన ఆడిపిస్తాడు. ఇక గిరాయికి ఉంటే మాత్రం చైత్ర పాప మంచిగా ఆడిపిస్తుంది అనమాట. ఇక కృతిక పాప గురించి అయితే మీకు అందరికీ తెలిసిందే. ఎప్పుడు వాడు ఒక్కరు దొరుకుతాడా, ఎప్పుడు ఏడిపిద్దామా అని చూసుకుంటూ ఉంటుంది. ఏడిపించుడు కాదు కానీ ఇక ఆమెకు అంత తెలియదన్నమాట. వర్షం మళ్ళీ జోరున పడుతుందన్నమాట. ఇంతసేపు అయితే మెల్లమెల్లగా వస్తుండే, ఇప్పుడైతే జోరున పడుతుంది. ఇక వర్షానికి అయితే మాకైతే మొన్న మా బుడ్డోడి అంగన్వాడీ ఎగ్స్ ఇచ్చారనమాట. మా కృతిక పాపయి మళ్ళీ మా బుడ్డోడి ఎగ్స్ వస్తాయి. ఒక కిస్తీనే ఇచ్చిండనమాట. కిస్తీ అయితే వచ్చిందనమాట మాకు. ఇక ఆ గుడ్లు అయితే ఉడకబెట్టేసాను. అన్నీ ఖరాబ్ అవుతాయేమో అని ఒక 8, కొన్ని ఖరాబ్ అవుతాయి కదా, ఎండాకాలంలో అయితే ఖరాబ్ అవుతాయి. ఇప్పుడైతే మంచిగానే అన్నీ మంచిగానే ఉన్నాయి. ఒక 8 గుడ్ల వరకు అయితే ఉడకబెట్టేసిన. పిల్లలైతే ఉడికినాక ఒక్కొక్కటి తింటారనమాట. తర్వాత కర్రీల మళ్ళీ ఒక్కొక్కటి వాళ్ళ ఇష్టం వస్తే 2 కూడా
తింటారనమాట. ఇక పిల్లలు తినగా మనం అద్దనలేం కదా. ఇక ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన, అన్నం కూడా పెట్టేసిన. పొద్దుంది అయితే ఇక క్యాబేజీ కర్రీ కొంచెం మిగిలింది. ఈరోజు క్యాబేజ్ కర్రీ మంచి కుదిరిందనమాట. ఎప్పుడు చేసినా ఒకే రకంగా రాదు కదా. ఈరోజు అయితే టేస్ట్ మంచిగా కుదిరింది క్యాబేజీ కర్రీ అయితే. ఇక మధ్యాహ్నం పిల్లలు తినేసిన తర్వాత నేనైతే ఈరోజు మధ్యాహ్నం అన్నం తినలేదు. ఇక నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. ఇక మా ఆయన్ని కర్రీ ప్రిపేర్ చేయమంటే గిరాకీ ఉంది. ఇక నేనైతే బయట వెళ్ళి గిరాకీ చేయలేను. అందుకోసమే మా ఆయన అయితే ఇక నేనే చేస్తలే అని నేనే చేసుకుంటున్నాను అనమాట. టమాటాలు అయితే కట్ చేసుకున్నా. గ్రేవీతోటి చేద్దామంటే ఊకే గ్రేవీతోటే వద్దు మమ్మీ, ఈరోజు టమాటా కర్రీ లాగానే చేయి, గ్రేవీ వద్దు అని చెప్పేసింది. సరే అని ఇక ఈరోజు కర్రీ లాగానే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళ డాడీ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే గ్రేవీతోటి చేశారనమాట. అందుకోసమే ఈరోజు గ్రేవీతోటి వద్దు మమ్మీ ఇట్లానే చెయ్యి అని చేతుపాప అనింది. గట్టిగా చేయాలన్నా పల్చగా చేయాలన్నా అంటే ఈరోజు ఎట్లనో ఇక పల్చగా చేయి మమ్మీ, ఊకే పల్చగా అంటున్నా, గట్టిగా చేయి, ఊకే పల్చగా తిని తిని బోర్ కొడుతుంది అనింది. లేకుంటే చాలా వరకు మా ఇంట్లో అయితే చారు లాగానే తింటారనమాట, పల్చగా తింటారు కర్రీ అయితే. ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన తర్వాత అయితే ఆల్రెడీ ఉడికేసినాయి అన్నమాట. కొద్దిగా ఉడకబెట్టేసి ఒక 15 నిమిషాలు అవుతుందన్నమాట. ఇంకో 15 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. వర్షం అయితే ఫుల్ వస్తుంది. ఇక ఈ బాక్సులు అయితే మేమైతే ఒకసారి డిమార్ట్కి వెళ్ళాం కదా, అక్కడైతే తీసుకున్నాను ఈ డబ్బాలు. ఒక 6-7 ఇవి 3-4 డబ్బాలు తీసుకున్నాయి. ఇవి ఒకటి అలానే ఉంది, ఓపెన్ చేయలేదు. ఇక ఏమైనా పెట్టడానికి అవుతుందేమో అని పెట్టేశాను అనమాట, లోపలే ఉంది. ఇవి 3 అయితే తీసాను. ఒకటి పసుపు, ఒకటి కారం, ఒకటి ఉప్పు అయితే తీసేసాను అనమాట. నేను వచ్చే వరకు ఈ బాక్సులు అయితే మొత్తం గలీజ్ అయి ఉండే. ఈ మొన్ననే మొత్తం డబ్బాలు అయితే తోమేసిన. ఇవి చూడండి, ఇది అయితే తోమలేదు, ఉప్పు ఉండే అనమాట, అందుకే తోమలేదు. ఈ ఉప్పు ఎప్పుడు అయిపోతుందో ఆ డబ్బా కూడా అప్పుడే తోముతా అనమాట. ఈ డబ్బాలు అయితే తోమేసాను చూడండి. దీనికి డిఫరెన్స్ చూడండి, ఇదిగోండి. అందుకే ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి అంటారనమాట. ఎగ్స్ అయితే అంగన్వాడీ ఎగ్స్ అని చెప్పాను కదా ఆల్రెడీ. ఎట్లయినా ఆడవాళ్ళ ఇంట్లో ఉంటే మొత్తం కొంచెమైనా నీట్గా ఉంటుంది. మా ఆయన అయితే నవ్వుతున్నాడు. కరెంట్ పోయింది కదని దోమలు అయితే ఘోరంగా ఉన్నాయి. మళ్ళీ కరెంటు పోతుంది వస్తుంది. అయితే కారం వేస్తావు, వేస్తున్నా సరిపోతుంది. మళ్ళీ కారం ఎక్కువ అయితే తినలేరు పిల్లలు. పో అయిపోయింది. ఇది మూత పెట్టి నేను కూడా వస్తా. Bless me, Lord, bless my fruit, which I am ever fruit. This is from our goodness. Good night. Thank you, God, parents and teachers. వర్షం అయితే మళ్ళీ ఎక్కువనే పడుతుంది, అస్సలు తగ్గుముఖం పడతలేదనమాట. ఎక్కువ కురుస్తుంది కానీ తక్కువ అయితే అవ్వట్లేదు. మా బుడ్డోడు అయితే అక్కడ ఆడుకుంటున్నాడు. ఇక ఆడుకునేటప్పుడే అన్నం తిందామని ఇక అందరం కలిసి తింటున్నాం అనమాట. ఒక్కో రోజు ఇక ఏడుస్తాడు కదా, అప్పుడే కలిసి తినాం. షాప్లో కూడా గిరాకీ ఉంటుంది కదా, అప్పుడే ఇక వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా కలిసి తింటారు. ఈమె తినకపోతే ఆమె తినది, ఆమె తినకపోతే ఈమె తినదు అనమాట. చోటాడు ఎక్కడున్నాడు? వస్తాడా? ఎవరికి ఫస్ట్ వేయాలా? సరే, చిన్న ఆమె కదా, చెల్లికేద్దాం. చెల్లికేద్దామా? చెల్లికేద్దాం. ఇప్పుడైతే ఇక అన్నం వడ్డించేస్తున్నాం మా ఊళ్ళకి. మేము అందరం కలిసి తింటున్నాం అనమాట ఈరోజు అయితే. ఇక మా బుడ్డోడు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు. ఒకవేళ ఏడిస్తే పట్టుకొని కూడా తినబడుతుంది అనమాట. చాలా సార్లు అయితే ఇక పట్టుకొనే తింటున్నా. పొద్దున్న టైం అయితే పడుకొని ఉంటాడు ఖచ్చితంగా. ఇక మధ్యాహ్నం టైం, ఈ నైట్ టైం అయితే పట్టుకొని తినాలా, మధ్యలో ఏడుస్తారు అనమాట. మా ఆయన అయితే ఎగ్స్ ఫ్రై చేయమన్నా, ఇదిగోండి ఫ్రై చేసిండు అనమాట. ఒక్కోసారి
ఒక్కోసారి అంగన్వాడీ ఎగ్స్ ఖరాబ్ అవుతాయి, అందుకోసమే ఎక్కువ పెట్టేసిన అనమాట. మా ఆయన అయితే నేనే ఫ్రై చేయమన్నా, చాలా రోజులైంది ఫ్రై చేసిన ఎగ్స్ అయితే తినక. ఇక మా పాప చెప్పినట్లు గట్టిగానే చేసిన అనమాట, పల్చగా చేయలే కర్రీ అయితే. ఓకేనా? ఎవరికైతే అయింది బేట, అందరం కలిసి తింటున్నాము. స్నానం చేయించిన తర్వాత కొద్దిసేపు పడుకున్నాడా? సరిపోదు, గుడ్డు కావాలి. స్పూన్ చెంచా తీసుకురాలే దానికి. ఈమెకైతే ఎవరో ఒకరు కలిపియాలన్నమాట, కలిపియాల ప్లస్ తినబెట్టాల కూడా ఒక్కొక్కసారి. ఇక అక్కడ బాగా అలవాటు అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఏమంటుంది? పలగొట్టుకు ఆమెని పలగొట్టుకుంటుంది గుడ్డు. అలా అన్నను లేదో ఇలా మా బుడ్డోడు అయితే ఏడుపుడు స్టార్ట్ చేసిండు. ఇక ఒక ముద్ద కూడా పెట్టుకోలేదు. ఇక నేనైతే ఎత్తుకొని తింటున్నా అనమాట. ఇద్దరికి ఇంకా ఇక కలిపియాలన్నమాట. ఒకరికి కల్పిస్తే ఒకరికి కోపం. ఇక వేడికి కూడా ఉన్నది, కర్రీ వేడిగా ఉన్నది అనమాట. అన్నం అయితే తొందరగానే పెట్టేసిన, కానీ కర్రీ కొంచెం వేడిగా ఉన్నది. ఇక నాకు కూడా కలిపి ఒక పని అయిపోతుంది. ఒకసారి కలుపు అంటావు, ఒకసారి వద్దంటావు. ఎందుకు బేట? గుడ్డ చాలా వరకు అయితే ఖరాబే ఉంటాయి అంగన్వాడీ గుడ్లు. ఇక 2 months అవుతుంది మంచిగా వస్తున్నాయి. ఎందుకంటే ఎండాకాలం అయితే ఇక మనం షాప్లో తెచ్చే గుడ్లు కూడా ఖరాబ్ అవుతాయి కదా ఎండ వల్ల. ఇప్పుడైతే వర్షాకాలం, చలికాలం మంచిగానే ఉంటాయి. బాలామృతం ఎగ్స్ ప్లస్ కొన్ని మురుకులు అయితే ఇచ్చారనమాట. వీడు కడుపులో ఉన్నప్పుడు అయితే బియ్యము, పప్పు, నూనె, పాలు ఇస్తుండే. ఇప్పుడైతే అవేమీ ఇవ్వట్లేదు, ఇంకా రాలేదట. పాలు వచ్చినాక చెప్తారేమో మళ్ళీ పాలు తీసుకురమ్మని. వీడు చూడు, కొన్ని నెలలు ఆగు డాడీ, నేను కూడా తింటాను. మా బుడ్డోడైతే అమాంతంగా సెల్కే చూస్తాడు అనమాట. చూడండి, ఏమో ఆలోచిస్తాడు. ఏమైంది? ఇక నిద్ర అయితే వస్తుంది అనుకుంటా. మా ఆయన వాయిస్ వింటే మాత్రం మా ఆయనకే చూస్తూ ఉంటాడు. ఇక మా ఆయనకే చూసినట్టు చూస్తాడు, కానీ అటెటో చూస్తాడు అనమాట. ఇప్పుడు నిద్రపోతే మళ్ళా 9కి అట్లా లేస్తాడు. ఇక లేచి అయితే ఆడుకుని స్టార్ట్ చేస్తాడు. ఇక కర్రీ ఎట్లుంది? ఎట్లయినా డాడీ చేసినట్టు ఉండదు, కానీ బాగానే ఉంది. ఎగ్ ఫ్రై చేసి తినగా చాలా రోజులైంది. ఇక డాక్టర్ అయితే నూనె కూడా తక్కువ తినమన్నాడు కదా, అందుకోసమే ఫ్రైలు కొంచెం తగ్గించినామన్నమాట వీడి కోసం. ఏంది? పాలు పడతాయి. పాలు తాగుదా? చూస్తూ అయితే చూడండి, మా బుడ్డోడు నిద్రపోయిండు. అలాగే నా తినడం కూడా అయిపోయింది. ఇదిగోండి, రోజు ఇట్లానే జరుగుతుంది. ఏదో ఒక రోజు మాత్రం ఫుల్ ఏడుస్తాడు. ఇక వాడిని పట్టుకొని ఉండబడుతుంది. ఇక మా ఆయన తిన్నాక నేను, లేకపోతే నేను తిన్నాక మా ఆయన తింటాడు అనమాట. వాళ్ళ తినుడు చూడు ఒకసారి, మెల్లగా తింటాను. మా చోటాడు కూడా వచ్చేసిండు. ఇక అక్కడ ఏమో చేస్తాడు వాడు. ఫుల్ అయితే ఇంకా నిద్రలో జారుకోలే, టైం పడుతుంది. ఏమైంది? అలాగా ఎత్తుకొని తినే వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి.
తినడం అయితే అయిపోయింది. ఇక మా బుడ్డోడు అయితే పడుకొనే ఉన్నాడు. ఇక మా ఆయన అయితే ఇక మంచం వేస్తున్నాడు అందరికి మెల్లగా. మొత్తం తడిసిపోయినావు చిన్న, ఎటు పోయినావు? కోళ్ళు రాలేదట మళ్ళా. ఇక కోళ్ళ కోసం కట్టెల కోసం బయటికి వెళ్ళిండు. అయితే మొత్తం సగం మొత్తం తడిసిండు. బనీని దియ్యవు మరి, ఎందుకు అట్లా చెప్తున్నావు? తలుగుతుందా లేదా అని చెప్తాను మా ఆయన. వీళ్ళిద్దరు ఈ కుర్చీ మీద, నేను ఈ కుర్చీ మీద కూర్చొని ఉన్నా. ఏళ్ళు మంచిగా తింటున్నారు. ఇప్పుడే అన్నం తిన్నారు కానీ మళ్ళా ఆకలి అవుతుందేమో. డాడీకి హెల్ప్ చేయపోండి. అంత పెద్దది అట్లా వేయను, తెచ్చి వేయను అని ఇట్లా బొంతలు వేస్తావా? బొంతలు వేస్తావా? గంత పెద్దది మీరు గంత పెద్దది అంటే ఎట్లా మరి? ఇద్దరికే సరిపోతుందా? మీకు మంచిగా పడుకుంటున్నారు. మధ్యలో ప్లేస్ ఉంటుంది మంచం మీద. ఇక అటో కోసకు ఒక ఆమె, ఇటో కోసకు ఒక ఆమె వండుకుంటుంది అన్నమాట. పెద్ద మంచం మీద ఇప్పుడు డాడీ ఇప్పుడు బొంతలు వేసేటప్పుడే కరెక్ట్గా పోయి ఆడ ఉంటుంది అనమాట కృతిక పాప. ఎట్లయినా 2 తిట్లు తిని పడుకోవాలి ఆమె, వాళ్ళ డాడీ. ఆమెమో బొంతలు అందిస్తుంది. చెల్లి జరుగు. ఆ మంచం మా బుడ్డోడిది, నాది ఇది. ఎవరిది వాళ్ళు వేసుకుంటున్నారు. అందరికీ నేను వేసేదాన్ని, ఇప్పుడైతే ఇక మా ఆయన వేస్తున్నా. ఇదా? అది తడి ఉన్నదా? రైట్. మా బుడ్డోడికి సపరేట్ ఒకటి అనమాట, మెత్తగా ఉండాలని అట్లా వేస్తాం. రోజు వాష్ చేసి మీదే. ఎవరి బొంతలు వాళ్ళకే అనమాట. ఉల్టేసినావు. లేదు, ఇప్పుడు బరాబర్ వేసిండు డాడీ. ఎటు చూసినా మీకు బట్టలే కనిపిస్తున్నాయి అనుకుంటా, ఏమనుకోకండి. మా ఇంట్లో అయితే ప్లేస్ లేదు. ఇక ఉల్లారని బట్టలు కూడా లోపలే పెడతాను. మొత్తం నేను పిసదాని లెక్క ఉన్నాను కదా, ఈరోజు దువ్వుకొని కూడా దువ్వుకోలేదన్నమాట. మా బుడ్డోడు బాగా సతాయిస్తాడు. ఇక ఈరోజు అయితే దువ్వుకోలే. ఇక మా చైత్ర పాప కూడా అట్లనే ఉన్నది కదా. తల గడగ పెట్టు, తల దిండేది మెత్త. అటు సైడ్ నుంచి పెట్టు ఒకటి. మా ఆయన అయితే ఇక పడాడు కానీ ఏమో బొర్లి అటు ఇటు మెదులుతానే ఉంటాడు మా బుడ్డోడు. ఇప్పుడైతే ఫుల్ నిద్రలో పోయిండు. లేస్తే 10కి లేస్తాడు. ఇక లేచి ఇక మా ఆయనకి జాగారం అనమాట. నేను ఒక్కొక్కసారి నేను కూర్చుంటున్నా. ఇక కూర్చొని నాకైతే పెయిన్ వస్తే మాత్రం, నడుము నొప్పి వస్తే మాత్రం మా ఆయన లేపుతా. ఇక లేపితే ఇక వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకే తెలుసు. ఏడిస్తేనే మధ్యలో నన్ను లేపుతాడనమాట. నిన్న నైట్ ఎంత టైం అయిందో చిన్న? 1 అయిందట. 1 o'clock అయిందని చెప్పిండు. నువ్వైతే ఫుల్ నిద్రలో పోయినావు, అందుకే నేను లేపలే అని చెప్పిండు. ఇక బాగాసేపు కూర్చొని ఉన్నా కుట్ల దగ్గర పెయిన్ వస్తుంది అనమాట. అందుకోసమే కూర్చొని కూడా ఉండలేను, నడుము నొప్పి కూడా వస్తుంది. ఉంటాం ఫ్రెండ్స్. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాను. మా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్.